పార్టీ ఫిరాయించిన నేతలకు టీడీపీ మహానాడులో చేదు అనుభవం ఎదురైంది. మహానాడుకు హాజరయ్యేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రవేశ మార్గం వద్దే నిలిపివేశారు. దీంతో పోలీసులతో గొడవకు దిగారు గండి బాబ్జీ. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మహానాడులో చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. వివరాలేంటి? మా పార్టీ ఫిరాయించిన నేతలకు తెలుగుదేశం పార్టీలో అవమానాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం మహానాడు వేదిక వద్ద చోటు చేసుకుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించిన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు అదే జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు తమ అనుచరులతో కలిసి మహానాడుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా విఐపి గ్యాలరీ నుంచి ఆ నేతలు ఇద్దరు తమ అనుచరులతో వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉన్నటువంటి పోలీసులు ఈ ఇద్దరు నేతలను అడ్డుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో పోలీసులతో గండి బాబ్జీతో పాటు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావులు గొడవ పడ్డారు. ఈ గొడవ కొద్దిసేపు కొనసాగింది. ఇరు వర్గాలు వాదనకు దిగారు. పోలీసులు మాత్రం వెనక దగ్గర తాము పంపించే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ నేతలు జోక్యం చేసుకొని గొడవను సర్ది జరిగింది. ఇది చర్చనీయాంశంగా మారింది. అక్కడే ఉన్నటువంటి గండి బాబ్జీతో పాటు అలాగే ఎమ్మెల్యే సర్వేశ్వరరావు అనుచరులు ఒక ఇంత ఆసనానికి గురయ్యారు. పార్టీలోకి ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇలా అవమానపరుస్తారంటూ ఒకంత ఆందోళన గురయ్యారు. అయితే తమ బాధను బయట చెప్పుకోవడం వీలైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి. అంటే ఇవాళ రెండవ రోజు జరిగింది. ఇదే కాకుండా నిన్న మొదటి రోజు మహానాడు సందర్భంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలు సైతం అవమానాలకు గురయ్యారు. అక్కడ పోలీసులతో కాకుండా స్వయాన అదే జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలతో గొడవ జరగడం జరిగింది. ఇటీవలే పార్టీలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎలా ఆ మహానాడులో గౌరవిస్తారు, లేకుంటే అనుమతులు ఇస్తారు అంటూ ఒక గొడవ దిగారు. ఏది ఏమైనప్పటికీ పార్టీ ఫిరాయించిన నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, వాళ్లకు టీడీపీలో అవమానాల పరంపర కొనసాగుతోంది. థ్యాంక్ యూ మధు.